హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం వైఎస్ఆర్సిపి దౌర్భాగ్య స్థితిలో ఉన్నదని మనకి కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతున్నారు. ఈరోజు ఈ పార్టీకి ఒక విధి విధానాలు అనేవి లేకుండా పోయాయి. మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు పార్లమెంట్లో ఒక 3 ముఖ్యమైన బిల్లులు చర్చకు వచ్చాయి. దీని మీద ఓటింగ్ జరుగుతుంది. వీటి చట్ట సవరణల మీద కూడా ప్రస్తుతం పార్లమెంటులో అన్ని పార్టీల నుంచి చర్చా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉమెన్స్ బిల్లు మీద ఎవరికి ఏ విధమైన అభ్యంతరాలు లేవు. ఆ బిల్లు పాస్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇక ముఖ్యమైన బిల్లు ఏమిటంటే ఈ డీలిమిటేషన్ బిల్లు. ఈ డీలిమిటేషన్ బిల్లులో వైఎస్ఆర్సిపి అనుసరిస్తున్న విధానం చూస్తే చాలా వరకు మనకి ఆశ్చర్యం రాకమానదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే ప్రస్తుతం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ బిల్లుని ప్రస్తుతం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మీద ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఈ బిల్లు పెడుతున్నారని తెలిసిన తర్వాత వైఎస్ఆర్సిపి ఏ విధమైన చర్చలు ఏమీ చేయకుండా పూర్తిగా ఈ బిల్లుకి తన మద్దతును తెలియజేయడం జరిగింది. కనీసం ఇక్కడ తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా కూటమి పార్టీ అధినేతలు కనీసం చర్చా కార్యక్రమమైనా చేశారు. అసలు ఏ విధంగా బిల్లు పెడతారు, ఏ విధంగా ఈ అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు స్థానాలు పెంచుతారని వెంటనే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రులతో మాట్లాడి దక్షిణ భారతదేశంకి ఏమైనా అన్యాయం జరుగుతుందా, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏమైనా అన్యాయం జరుగుతుందా ఈ సీట్లు పెంచడంలో అని పూర్తిగా క్లారిటీని కేంద్ర ప్రభుత్వ మంత్రుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాతే వాళ్ళు మద్దతు తెలపడం జరిగింది. ఇవేమీ చేయకుండానే బీజేపీ బిల్లు పెట్టగానే వైఎస్ఆర్సిపి ఆ బిల్లుకి మద్దతు తెలియచేయడం జరిగింది. ఇక్కడ ఈ బిల్లుకి నిజంగా వైఎస్ఆర్సిపి మద్దతు తెలుపుతుందా అంటే వాళ్ళకి ఈ బిల్లు పార్లమెంట్లో వీగిపోవాలనే కోరుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఈరోజు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగేటప్పుడు అధికారంలో ఉండే పార్టీకి ఖచ్చితంగా చాలా వరకు అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలోనూ కూడా ఇలాగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ సమయంలో చాలా వరకు తెలుగుదేశం పార్టీ నష్టపోవడం జరిగింది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా వరకు ఎప్పుడు గెలిచిన దాఖలాలు కూడా లేవు. అంటే ఈ పునర్విభజన అనేది చాలా వరకు ప్రతిపక్షంలో ఉన్న వారికి చాలా నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పునర్విభజనని ఒక విధంగా వ్యతిరేకించే అవకాశమే ఉంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ బీజేపీ బిల్లు పెడుతుంది కాబట్టి బీజేపీని ఎదిరించే ధైర్యం వైఎస్ఆర్సిపికి లేకుండా పోయింది. ఇక్కడ మనకు వస్తున్న సమాచారం ప్రకారం వైఎస్ఆర్సిపి నాయకులు చాలా వరకు కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష కూటమైనటువంటి కాంగ్రెస్, దాని మిత్రపక్షాల నాయకుల్ని చాలా వరకు కలిసి ఎలాగైనా సరే ఈ బిల్లు వీగిపోయేటట్టు చేయండి అని వాళ్ళని వేడుకుంటున్నారని చెప్పి మనకు చాలా వరకు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఇది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఈరోజు ఒక పార్టీ తన స్టాండ్ని నిజాయితీగా బయటికి చెప్పలేని పరిస్థితిలో ఉంది అంటే ఆ పార్టీ నిజంగా ఆ పార్టీ పట్ల జాలిపడాల్సిన విషయమే. ఈరోజు వాళ్ళకి నియోజకవర్గాల పునర్విభజన ఇష్టం లేనప్పుడు ఆ విషయం పార్లమెంట్లో తెలియజేయాలి చర్చా కార్యక్రమం సందర్భంగా. కానీ ఇక్కడ ఏ విధమైన కండిషన్లు పెట్టకుండా పూర్తిగా ఈ బిల్లుకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఒకవైపు పార్లమెంట్లో బిల్లుకి మద్దతు ఇస్తారు, ఒకవైపు మిగతా పక్షాల నాయకులను కలిసి ఈ బిల్లు పార్లమెంట్లో వీగిపోయేటట్టు చేయండి అని బతిమాలుకుంటారు. ఇది వైఎస్ఆర్సిపికి చాలా వరకు ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు చాలా వరకు వైఎస్ఆర్సిపి చేస్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి నిజంగా
ఈ బిల్లును వ్యతిరేకించాలనుకునేటప్పుడు బీజేపీ ప్రభుత్వం పెట్టే బిల్లుకి ఎందుకని మద్దతు తెలపాలి? అంటే దీన్ని బట్టి మనం చూస్తే బీజేపీ మీద ఏ విధమైన వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ చేసే అవకాశం అనేది ఎక్కడా కనిపించడం లేదు. వాళ్ళు పూర్తిగా బీజేపీ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు బీజేపీకి అపోజిషన్గా ఈ రాష్ట్రంలో ఉన్నా కూడా వాళ్ళు బీజేపీ ఏ బిల్లు పెట్టినా సరే ఎక్కడ ఏ విధమైన చర్చలు చేయకుండా పూర్తిగా ఆ బిల్లుకి సమర్థించడమో లేదంటే వాకౌట్ చేసి వెళ్ళిపోవడం. ఒకే ఒక్కసారి వాళ్ళు వాకౌట్ చేశారు, అది అమరావతి రాజధాని బిల్లు మీద మాత్రమే. మిగతా అన్ని సమయాల్లో కూడా వాళ్ళు బీజేపీ ఏ బిల్లు పెట్టినా దానికి ఏ విధమైన కండిషన్లు పెట్టకుండా వాళ్ళు మద్దతు తెలియజేయడం జరిగింది. ఇక్కడ కూడా ఈ బిల్లు పెట్టడం వల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కొంతవరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. అయినా సరే ఈ బిల్లుకు వాళ్ళు పార్లమెంట్లో మద్దతు తెలుపుతున్నారు. ఒక పక్క వెనక నుంచేమో ఈ బిల్లు పాస్ అవ్వకుండా చూడడానికి చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా ఇది వైఎస్ఆర్సీపీకి చాలా దురదృష్టకరమైన సంఘటన. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.